నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన సంఘటన అత్యంత దారుణం. ఎంత దారుణం అంటే అది సంఘటన చూసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడు మనసు అంటే మానవత్వం ఉన్న ప్రతి మనిషి స్పందిస్తున్నాడు, అయ్యో పాపం అంటున్నాడు. అంత కిరాతకంగా ఆ ఒక వ్యక్తిని కత్తితో, కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తితో నరకటం అంటే ఎంత పాశవిక చర్య అంటే రాక్షసత్వం అంటారు దాన్ని. అవి ఎక్కడ చూసుంటాం? మన సినిమాల్లో చూసుంటాం. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల్లో కూడా అంత హింస ఉండదేమో, అంత భయంకరంగా ఉంది ఆ వీడియో చూసినప్పుడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద తెలుగుదేశం పట్టణ యువత అధ్యక్షుడు తమ్ముడట, అతను కొబ్బరి బొండాలు నరికే కత్తితో మాటు వేసి రాత్రి 8:30 గంటల సమయంలో మాటు వేసి హఠాత్తుగా అతని మీద దాడి చేసి చేతిని నరికేశాడు. అంతటితో ఆగకుండా విచక్షణంగా కాళ్ళ మీద, మెడ మీద ఎక్కడ మడితే అక్కడ కత్తితో నరుకుతూ ఉన్నాడు. వందల మంది చూస్తుండగా నడి రోడ్డు మీద అంత పాశవికంగా నరికేస్తుంటే మరి ప్రజలు ఎంత భయానికిలోనై ఉంటారు. ఎవరు ఆ సంఘటన దగ్గరికి వెళ్ళటానికి ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే అతని దగ్గర ఉన్నటువంటి కత్తి అటువంటిది. అతను ఉన్మాదావస్థలో ఉన్నాడు. అతను అంటే ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా కనిపించలేదు అతను. అంత పాశవికంగా అతను నరికేస్తుంటే, ఆ భయానక అవతారం చూస్తుంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎంత భయానకులు ఉంటారు. ప్రశాంతంగా జీవించగలుగుతారా? ఎవరైనా ఒంటరిగా బయటికి రాగలుగుతారా? ఏ పనైనా చేసుకోవడానికి ఒంటరిగా వెళ్ళగలుగుతారా? ఎవరు ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తారో, ఎటువంటి హాని జరుగుతుందో అని భయానికి లోనవుతున్నారు. అంత భయంకరంగా ఉంది. మనం చూసిన మనకే అంత ఉంటే ప్రత్యక్షంగా చూసిన వారు ఎంత భయానక నరకాన్ని అనుభవించుంటారు కదా. ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు. ఎన్నికలు జరిగిన వాటి నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న ముక్కుపచ్చలారిన పసిపాపల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వారిని హింసించి చంపేసి శరీరాలను దాచిపెట్టేసి కనిపించకుండా చేసినటువంటి సంఘటన ఇంకా మరొక ముందే ఎంత ఘోరమైనటువంటి ఈ హత్య చూసినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిపాలన జరుగుతుంది అని భయానికి లోనవుతున్నారు. ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రచారం చేశారు? దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన అంతమొందించాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఈ దుష్ట పరిపాలన, ఈ రాక్షస పరిపాలన అంతమయ్యే వరకు నేను నిద్రపోను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని ప్రకటించుకున్నారు. ఆయన ప్రకటించిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మంచిదే. మరి దుష్ట పాలన, రాక్షస పాలన అంతం చేసిన తర్వాత మీరు ఎటువంటి పాలన ఇవ్వాలి? మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ప్రజలకు ఎటువంటి పరిపాలన ఇవ్వాలో మీకు తెలుసు. మీ అంత అనుభవజ్ఞులు ఇంకెవరూ లేరు. మరి ప్రజలు ఎటువంటి పరిపాలన ఇస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మరి మీరు ప్రజలు ఏం కోరుకుంటున్నారో, మీరు ఇచ్చిన హామీల గురించి, మీరు ప్రభుత్వం గురించి, సంపద సృష్టి గురించి, ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచిస్తారని మిమ్మల్ని ఆశించారు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అందుకే అంత బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మీకు అందించారు. వన్ సైడ్ వార్ విజయాన్ని ఇచ్చారు మీకు. మామూలు విజయం కాదు మీది. ఆ విజయాన్ని మీరు కాపాడుకుంటారని, నిలబెట్టుకుంటారని ఆశిద్దాం. ఇంకా ఏం జరిగిందంట? సాక్షి ఒక్కొక్క పేపరు ఒక్కొక్క విధంగా రాస్తుంది, ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కొక్క విధంగా చూపిస్తుంది. కొత్తగా ఎస్పీని ఎవరో మార్చారంట. ఎస్పీ గారు రాగానే జరిగిందని సాక్షి పేపర్లో రాస్తుంది. సాక్షి పేపర్లో ఏం రాసింది చూడండి. ఘోరం, దారుణం, అత్యంత దుర్మార్గం, మాటలకు అందని మహాక్రౌర్యం, నారావారి ఏలుబడిలో నరాన ఉన్మాదాన్ని నింపుకున్నట్లు పసుపు గుండాలు పెట్టరేగిపోతున్నారు. పల్నాడులో అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై తెలుగుదేశం కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు.
పసుపు గుండాల బరి తెగింపులకు ఈ ఘటన పరాకాష్ట. 40 రోజులుగా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. హత్యలు, దాడులు, గృహ దహనాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలతో ఏపీ అట్టడిగిపోయింది. సాక్షులు ఈ విధంగా రాసింది. అంతకుముందు ఏమనేవారు మీరంతా? రాజారెడ్డి రాజ్యాంగం అనేవారు. రాజారెడ్డి రాజ్యాంగం పోనీ అంత ప్రజలు వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు నారా లోకేష్ గారు ఏమంటారు? రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ అని ప్రచారం చేశారు ఎన్నికల్లో. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇలా ఉంటుందా? ఇంకా ఏం రాసిందో చూడండి సాక్షి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ 27 సంవత్సరాలంట. రాత్రి ఇంటికి వెళ్తుండగా పట్టణ తెలుగు యువత నాయకుడు ఎస్కే జానీ తమ్ముడైన జిలానీ మరో 2తో కలిసి ముండ్లమూరు సెంటర్లో మాటు వేశాడు. రషీద్ అక్కడికి చేరుకోగానే వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ హఠాత్ పరిణామంతో బాధితుడి చెయ్యి తెగిపోయి దూరంగా పడిపోయింది. అయినా ఆగకుండా నిందితుడు కింద పడిపోయిన రషీద్పై కూర్చుని విచక్షణ రహితంగా నరుకుతూనే ఉన్నాడు. తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్ళాడు. పోలీసులకు హత్యాయుధాన్ని అప్పగించి లొంగిపోయాడు. ఈ పాశవిక సంఘటనతో వినుకొండ ఒక్కసారిగా ఉరిక్కిపడింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న రషీద్ను పోలీసులు వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్యశాల వద్దకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సంఘటనలు చూసిన తర్వాత కొంతమంది ఏమనుకుంటారు? కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడతారు. కొంతమంది ప్రేరణగా తీసుకుని ఎన్ని హత్యలు చేసినా, ఎంత తెగబడి ఎవరిని కొట్టినా, నరికి చంపినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దానిని ప్రేరణగా తీసుకునే అవకాశం ఉంటుంది. దానిని ఖండించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని భావిస్తున్నాం. ఎందుకంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు వినుకొండ వెళ్ళి ఎవరైతే హత్యకు గురయ్యాడో ఆ కుటుంబాన్ని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆ పట్టణ ప్రాంత ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వండి, మనోధైర్యాన్ని కల్పించండి. అలా కల్పిస్తే, అలా మీరు చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భయపడుతున్న ప్రజలకు ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని మీరు కల్పించిన వారు అవుతారు. అటువంటి ప్రయత్నం మీరు చేస్తారని ఆశిద్దాం. మరిన్ని సంఘటనలు జరగకుండా కంట్రోల్ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. మరిన్ని వార్తలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.